కాంగ్రెస్ పార్టీ అమలు కాని పథకాలు ప్రవేశపెట్టి అధికారం వచ్చి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని బీజేపీ నేత బాస సత్యనారాయణ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన బీజేపీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో అందరిమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదీ కాకుండానే విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. ఇప్పటికైనా అధికారం కోసం దీక్షా దివస్ అంటూ లేని కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తుందన్నారు. గత 10 సంవత్సరాలు ఆ పార్టీ చేసిందేమీ లేదన్న విషయాన్ని ప్రజలు గమనించి ఉన్నారన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మాట అటుంచితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలనిచ్చి న్యాయవంచన చేసింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి అసలు ఏమి తేడా కనపడడం లేదు. అమలు కాని హామీలనిచ్చి బీఆర్ఎస్ 7 లక్షల అప్పు చేస్తే సంవత్సరంలోనే 80,000 అప్పును కాంగ్రెస్ పార్టీ చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. అమలు కాని 6 గ్యారంటీలను 66 హామీలనిచ్చి ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేస్తున్నారు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తానన్నారు. అరకొరగానే ఇంతవరకు ఆ రుణమాఫీని పూర్తి చేయలేదు. ఏదో నిన్న మొన్న పూర్తి చేసినా అని చెప్తున్నారు. అది కూడా ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితిలో ఉన్నది. రైతులందరూ కూడా ఇప్పటికీ మాకు అమలు కాలేదు ఈ యొక్క రుణమాఫీ అని చెప్పడం జరుగుతున్నది.